హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో ఏమీ అయినా మసాలా ఎగ్, అలాగే 2 టైప్స్ ఆఫ్ ఎగ్ వెరైటీస్ చూపిస్తానండి. బయట షాప్స్లో అమ్ముతారు కదా ఎగ్ పరోటా అని, అలా అనమాట. వాళ్ళు ఎలా చేస్తారు అనేది నేను వాళ్ళని అడిగాను. వాళ్ళు చేసింది నేను చూశాను అనమాట. నేను ఇంట్లో ట్రై చేశాను. ఏం లేదండి, ఫస్ట్గా ముందు ఉల్లిగడ్డలు ఎన్ని కావాలంటే అన్ని కోసుకోండి. ఎంతమంది ఉంటే అన్ని క్వాంటిటీ బట్టి. నేను ఇక్కడ ఒక చిన్న సైజు ఆనియన్ వేసుకున్నాను. అందులో పసుపు, ఉప్పు, కారం టేస్ట్ తగినట్టుగా వేసుకోండి. కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం శనగపిండి అండి, శనగపిండి వేస్తారంట వాళ్ళు. శనగపిండి, అలాగే కొద్దిగా ఆయిల్, వేసేసి దాన్ని మొత్తం బాగా మిక్స్ చేసేసి బాగా బీట్ చేసుకోవాలంట అండి. ఎంత బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుందంట. ఎంత బాగా అంటే అంత బాగా అనమాట. నేను ఇట్లా పొడిగా అయిపోయింది నాకు. మరి కొంచెం ఆయిల్ వేసి చేసుకుని ఇలా వేసుకున్నా పర్వాలేదు. వాళ్ళు గ్లాస్లో వేస్తాను అనమాట, నేను గిన్నెలో వేసాను అనమాట. అలా వేసేసి ఇప్పుడు ఎగ్ని బాగా ఫ్లఫీగా కొట్టాలన్నమాట. బాగా బీట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా మిరియాల పొడి అండి, బ్లాక్ పెప్పర్ కొంచెం వేసుకోవాలంట. అది కూడా వేసేసి కలిపేసి బాగా బీట్ చేసుకున్న తర్వాత నేను ఎగ్ ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసేసి, ఆయిల్ బాగా హీట్ అయినాక, అది ఇంకా కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. కొంచెం టేస్ట్ చేసినాను ఆయిల్ హీట్ అయిందా లేదా అని. ఆయిల్ హీట్ అయింది, ఇంకా వేసేసాను. వేసి ఇప్పుడే కలపకూడదంట అండి, ఒక 2 మినిట్స్ అలానే ఉంచాలంట. నేను అలానే ఉంచేసాను. చూడండి, ఉంచేసినాక తిప్పేసాను అనమాట. తిప్పితే కొంచెం ఈ కలర్లో కొంచెం మాడుతుంది అనమాట, క్రిస్పీగా వస్తుంది. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టో నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇంకొక టైప్ అనమాట ఇది, ఉట్టి ఆనియన్, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం, అంతేనండి. ఇంకా బాగా బీట్ చేసేసుకొని దీన్ని, ఇది ఆనియన్ ఎగ్ అనమాట. బాగా ఫుల్గా బీట్ చేసేసుకొని అదే ప్యాన్లోనే నేను మరి దీన్ని వేసుకుంటున్నాను అనమాట. ఇది బాగా బీట్ చేశాను అనమాట. ఇది కూడా కలపకూడదు, అలానే ఉంచుకోవాలి. ఇది కూడా 2 పక్కల వేయించేసుకొని తిప్పేసుకోవడమే ఫ్రెండ్స్. ఎంతో ఏమి అయినా మన మసాలా ఎగ్ అండ్ ఆనియన్ ఎగ్ 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీగా ఉంది నిజంగా. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. మా హస్బెండ్కి శనగపిండి వేసాను, నేను శనగపిండి వేయలేదు. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్. హోప్ మీకు నచ్చుతుందని చెప్పి మీద షేర్ చేయాలని షేర్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది 2 పక్కల అలా మనం రోస్ట్ చేసేసుకుంటే మన ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది, ఆనియన్ ఎగ్. చూడండి రెడీ అయిపోయింది. దీంట్లో మీకు ఏ ఎగ్ రెసిపీ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.